హైదరాబాద్లో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. చిన్నారుల ప్రాణాలను తీస్తున్నాయి. ప్రభుత్వం మారినా పరిస్థితుల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కుక్కలు స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. చిన్నారుల ప్రాణాలను కబలిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం ఏం చేస్తుంది అని నిలదీసింది. చిన్నారులపై వీధి కుక్కల దాడిపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. శునకాల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వాదనల సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో 3.80 లక్షల వీధి కుక్కలున్నాయని ప్రభుత్వం తెలిపింది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని చెప్పింది. మరోవైపు రహదారులపై వ్యర్థాల వల్లే వాటి స్వైర విహారం ఎక్కువైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించింది. వీధి కుక్కలను నియంత్రించడానికి స్టెరిలైజ్ చేస్తున్నామని హైకోర్టు ఏజీ తెలిపారు. స్టెరిలైజ్ ద్వారా కుక్కల దాడులను ఎలా ఆపగలరని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. శునకాల దాడులను అరికట్టేందుకు 6 రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏజీ తెలిపారు. జంతు సంక్షేమ కమిటీలతో రాష్ట్ర స్థాయి కమిటీలు సమన్వయం చేసుకుని పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.